హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. కౌశికి బాబుని అనాథ శరణాలయంలో వదిలేస్తానని చాలా కోపంగా కౌశికి బాబుని తీసుకువెళ్ళిపోతూ ఉంటారు ఆదిలక్ష్మి. జగదాత్రి కేదార్ ఆదిలక్ష్మిని కన్విన్స్ చేస్తారు. పిన్ని గారు, ఈ ఒక్కసారి నా మాట వినండి. మాకు 2 days టైం ఇవ్వండి. ఈ 2 daysలో ఈ బాబు మా కౌశికి వదిన బాబేనని మేము ఖచ్చితంగా ప్రూవ్ చేస్తాం. ఒకవేళ ప్రూవ్ చేయలేకపోతే నేనే నా చేత్తో ఈ బాబుని తీసుకువెళ్ళి అనాథ శరణాలయంలో వదిలేస్తాను. ఏమంటారు అని అడుగుతుంది జగదాత్రి. లేదమ్మాయి, నీపై నాకు నమ్మకం లేదు అని అంటారు ఆదిలక్ష్మి. కానీ నేను నమ్ముతున్నానత్తయ్య, జగదాత్రి నేను నమ్ముతున్నాను. ఒక్కసారి జగదాత్రి మాటిచ్చిందంటే ఆఖరి నిమిషం వరకు తను పోరాడుతుంది. జగదాత్రి మాట అంటే రాజముద్రతో సమానం. కాబట్టి నేను జగదాత్రిని నమ్ముతున్నాను. జగదాత్రి, 2 రోజుల్లో నువ్వు ప్రూవ్ చేస్తావనే నమ్మకం కూడా నాకుంది అని కౌశికి స్ట్రాంగ్గా చెప్తారు. సరే, ఆఖరి అవకాశం 2 రోజులు, తర్వాత నేను ఊరుకోను జగదాత్రి అని చెప్పి జగదాత్రి చేతికి బాబునిచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆదిలక్ష్మి. ఇంకా అందరూ పాపం ఒక్కసారిగా రిలాక్స్ అవుతారు. ఇదంతా చూస్తున్న నిషిక అండ్ వైజయంతి మాత్రం, అమ్మీ, ఈ జగదాత్రి వాళ్ళు కొండ మీద ఉన్న కోతినైనా తీసుకువస్తారు. కన్విన్స్ చేయడంలో వీళ్ళు PhD చేసుండారు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఆ ఆదిలక్ష్మిని ఎప్పటికప్పుడు రెచ్చగొడుతూ ఇంకా కౌశికిపై బాబుపై బురద జల్లే ప్రయత్నమే చేయాలి. DNA రిపోర్ట్లని అబ్బోడికి మార్చమని చెప్పాలి అని ఇంక చెప్తుందనమాట వైజయంతి. అయ్యో అత్తయ్య, మీరు ఈ పనిలో పని ఒకటి మర్చిపోయారా? ఇవాళ ఈవినింగే కదా మినిస్టర్ గారు ప్రమాణ స్వీకారం చేసేది. కాబట్టి కాబోయే ఎమ్మెల్యేగా మీరక్కడ ఎంత హుందాగా కనబడాలి అని అంటుంది నిషిక. ఓ అవును కదూ, మర్చిపోయి ఉండాను. ఇదిగో ఇప్పుడే మంచి చీర కట్టుకొని వస్తానని చెప్పి వైజయంతి తన రూమ్కి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. మినిస్టర్ తాయారు ప్రమాణ స్వీకారానికి కౌశికి ఫ్యామిలీ బయలుదేరతారు. జగదాత్రి అండ్ కేదార్ కరెక్ట్గా స్టార్ట్ అయ్యే ఒక 1/2 hour ముందు, ఓ అవునా, అయ్యో మేము ఖచ్చితంగా రావాలా? వదినా, అర్జెంట్ కాల్, స్కూల్లో ఒక ఎమర్జెన్సీగా మీటింగ్ కండక్ట్ చేస్తున్నారంట. ఖచ్చితంగా మేము ఉండాలి వదినా, ఏమీ అనుకోకండి, మీరే వెళ్ళండి అని చెప్పి ఆగిపోయి స్కూల్కి వెళ్తున్నట్టు ఇంకా నటిస్తూ జేడీ కేడీగా రెడీ అవుతారు హ్యాపీగా జగదాత్రి అండ్ కేదార్. కౌశికి ఫ్యామిలీ మినిస్టర్ ఇన్విటేషన్ని తీసుకొని ఇన్విటేషన్కి వెళ్తారు. సో అలా ప్రమాణ స్వీకారం జరగడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. రాజకీయ నాయకులు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ అలా ఇంకందరినీ చూస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా మినిస్టర్ కొడుకు విక్కీ, అమ్మా ఇవాళ పార్టీ అంతా కలర్ఫుల్గా ఉంది, ఇవాళ ఎలా అయినా ఆ జగదాత్రిని అవమానిస్తాను అని అంటాడు విక్కీ. రే విక్కీ, ఏది చేసినా సైలెంట్గా చేయాలి, ఎందుకంటే పార్టీకి పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తారు, మళ్ళీ నన్ను మాట పడేలా చేయొద్దు, సరేనా అని అంటారు మినిస్టర్. సరే అమ్మా అని చెప్పి అలా ఇంకా కౌశికి వాళ్ళ ఫ్యామిలీ వైపు చూస్తూ ఉంటుందన్నమాట. ఇంకా వెంటనే విక్కీ చూస్తూ, అందరూ వచ్చారు, జగదాత్రి ఎక్కడా అని అడుగుతాడు విక్కీ. జగదాత్రి వాళ్ళు చిన్న పనుందని రాలేదు అని అంటుంది కౌశికి. ఓ అవునా, మిస్ అయిపోయారు అని చెప్పి చూస్తూ ఉంటాడనమాట కౌశికి వైపు మినిస్టర్ కొడుకు విక్కీ. వాళ్ళు మిస్ అయిపోతే ఏంటి, వీళ్ళొచ్చారు కదా, అయినా ఈవిడ కూడా చూడ్డానికి అందంగా ఉంది, తప్పేముంది, ఈవిడతో మిస్బిహేవ్ చేయడానికి ట్రై చేస్తాను అని మినిస్టర్ కొడుకు కావాలని కౌశికి వైపు బ్యాడ్గా చూస్తూ ఉంటాడు. ఇంకప్పుడే జేడీ అండ్ కేడీ ఇద్దరూ ప్రమాణ స్వీకారం ఫంక్షన్కి రీచ్ అవుతారు. మినిస్టర్ తాయారు జేడీ కేడీని చూసి, వచ్చిండారా, మీ గురించే ఎదురు చూస్తున్నా, మీ కళ్ళ ముందే నేను ప్రమాణ స్వీకారం చేస్తా. జేడీ, రేపటి నుండి నేను ఏం చెప్తే నువ్వది చేయాలి జేడీ, గుర్తుంది కదా, నేను హోమ్ మినిస్టర్ని అని అంటుంది తాయారు. ఇంకా కోపంగా చూస్తుందన్నమాట పాపం జగదాత్రి. కూల్ జేడీ, కూల్, ఇప్పుడు నువ్వు కంగారు పడద్దు అని చెప్పి ఇంకా కంట్రోల్ చేస్తూ ఉంటాడు కేడీ. అప్పుడే కరెక్ట్గా మినిస్టర్ కొడుకు కావాలనే కౌశికి పక్కన వెళ్ళి కూర్చుంటాడు. కౌశికి లేవాలనుకుంటే, ఏమైంది, కూర్చోండి, జ్యూస్ తాగుతారా అని అడుగుతాడు. నో థ్యాంక్స్ అని అంటారు కౌశికి. ఓకే అయితే నాకు కంపెనీ ఇవ్వండి అని చెప్పి జ్యూస్ తాగుతూ కౌశికి వైపు చూస్తూ ఉంటాడనమాట కావాలని. ఇంకా అలా కౌశికిపై కావాలనే జ్యూస్ ఒలిగేలా చేసి,
సారీ అండి అని చెప్పి టచ్ చేయబోతుంటే అప్పుడే కరెక్ట్గా చెయ్యిని గట్టిగా పట్టుకుంటుంది జేడీ. ఇంకా జేడీ వైపు చూస్తాడనమాట విక్కీ. ఏయ్ జేడీ, ఏం చేస్తున్నావు అని అడుగుతారు. వంకరగా ఉన్న చెయ్యిని సరి చేస్తున్నాను, నువ్వేం చేస్తున్నావు అని అడుగుతుంది జేడీ. ఆవిడ జ్యూస్ డ్రెస్పై ఒలిగిందని హెల్ప్ చేస్తున్నాను అని అంటాడు. అవునా, నేను కూడా అదే చేస్తున్నాను. కౌశికి గారు మీరు వెళ్ళండి అని చెప్పి వెళ్ళిపోమంటుంది. ఇంకా కౌశికి పాపం అక్కడి నుండి వెళ్ళిపోతుంది. విక్కీ వైపు కోపంగా చూస్తూ జేడీ ఇంకా చెయ్యి గట్టిగా వదిలేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా మినిస్టర్ కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసరికి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఇంకా ఒక రూమ్లో అయితే బాగా డ్రింక్ చేస్తాడు. ఇది ఇలా ఉండగా హోమ్ మినిస్టర్గా తాయారు ప్రమాణ స్వీకారం చేస్తుంది. వైజయంతి దగ్గరికి వచ్చి, వైజయంతి గారు, హోమ్ మినిస్టర్ని అయిపోయాను, ఇంకా మిగిలినది మీ ఎమ్మెల్యే టికెట్టే, రండి నేను మిమ్మల్ని హైకమిటీకి పరిచయం చేస్తాను. ఇదిగో సెంట్రల్ మినిస్టర్ గారు, బాజీరావు గారు, రండి, ఈవిడెవరో తెలుసు కదా, వజ్రపాటి వైజయంతి గారు, వజ్రపాటి ఇంటి కోడలు, ఈవిడే పెద్ద దిక్కు, కాబట్టి వీళ్ళని మన పార్టీలో ఉంటే మన పార్టీకి చాలా చాలా న్యాయం జరుగుతుంది అని అంటుంది కావాలని మినిస్టర్ తాయారు. ఓ, వజ్రపాటి ఇంటివారా, అయితే ఖచ్చితంగా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సిందే, ఎందుకంటే మీకు సమాజంలో అంత డిమాండ్ ఉంది కాబట్టి మీరు ఇంకా ఏమీ భయపడాల్సిన అవసరం లేదు, మీ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ మీకే ఇస్తాం వైజయంతి గారు అని అంటారు సెంట్రల్ మినిస్టర్. ఒక్కసారిగా గాల్లో తేలిపోతుంది వైజయంతి. ఈ మాట మీ నోట్లోండి వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పి వైజయంతి గాల్లో తేలిపోతూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా విక్కీ అయితే ఇంకా ఫుల్గా డ్రింక్ చేసేసరికి చాలా మత్తుగా ఉంటాడు. రేయ్, నాకు చాలా బోర్ కొడుతుందిరా, ఒక్కసారి బయటికి వెళ్ళి వస్తానని చెప్పి ఇంకా అలా డ్రింక్ చేసి విక్కీ బయటికి వస్తాడు. అప్పుడే అక్కడికి కౌశికి కనబడుతుంది. ఈవిడేంటి ఇక్కడుంది, అయితే ఈవిడ్ని ఎలా అయినా నేను ఈవిడతో మిస్బిహేవ్ చేయాల్సిందే అని చెప్పి ఇంకా గట్టిగా ఫిక్స్ అయ్యి ఫుల్గా డ్రింక్ చేసి తూలుతూ కౌశికి దగ్గరికి వస్తూ ఉంటాడు విక్కీ. ఇంకా అలా కౌశికి దగ్గరికి వస్తాడు విక్కీ. హేయ్, ఏం చేస్తున్నావు అని అడుగుతుంది కౌశికి. ఏం లేదు, మీరు చాలా అందంగా ఉన్నారు అని చెప్పి దగ్గరగా వస్తుంటే అప్పుడే కరెక్ట్గా జేడీ వచ్చి కౌశికిని పక్కకు లాగేస్తుంది. ఫుల్గా డ్రింక్ చేసి ఉండేసరికి ఇంకా అలా ఫస్ట్ ఫ్లోర్ నుండి కింద పడి తల పగిలిపోతుంది విక్కీకి. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. విక్కీ, బాబు విక్కీ అని చెప్పి మినిస్టర్ తాయారు పరిగెత్తుకుంటూ విక్కీ దగ్గరికి వస్తుంది. వచ్చి రక్తపు మడుగులో ఉన్న విక్కీని చూసి వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని చెప్పి హాస్పిటల్కి తీసుకువెళ్తుంది. కౌశికి వైపు కోపంగా చూస్తూ, కౌశికి, ఏంటి నా కొడుకుని చంపాలనుకుంటున్నావా అని గట్టిగా అరుస్తుంది. హలో మేడం, ముందు వెనక తెలుసుకొని మాట్లాడండి, ఆవిడ చంపాలనుకోలేదు, ఆవిడ బాల్కనీలో నించుంటే మీ అబ్బాయి ఆవిడ దగ్గరికి వచ్చాడు, ఆవిడ అప్పుడు వెనక్కి చూసుకోకుండా పక్కకి తిరిగింది, మీ వాడు పడిపోయాడు, జరిగిందదే అని పాపం కౌశికితో మిస్బిహేవ్ చేసిన విషయం చెప్పకుండా దాచిపెట్టేస్తుందనమాట జేడీ. పాపం కౌశికి అభిమానంగా చూస్తుంటుంది. ఏంటి వాడు అని అంటారు. కావాలంటే వెళ్ళి స్మెల్ చూడండి, ఫుల్గా డ్రింక్ చేసి ఉన్నాడు, అందుకే తూలిపోయి పడిపోయాడు, అంతేకాని ఈ విషయంలో కౌశికి గారిది ఎలాంటి తప్పు లేదు, మేడం మీరు వెళ్ళండి అని చెప్పి జేడీ పంపించేస్తుంది. ఇంకలా కౌశికి అండ్ జేడీ వైపు చూస్తూ రగిలిపోతూ, నా ప్రమాణ స్వీకారం రోజే నా కొడుకుని రక్తం వచ్చేలా చేస్తావా జేడీ, నిన్ను ఊరుకోను, హోమ్ మినిస్టర్ అయిపోయిండాను కదా, ఇప్పుడు నా అసలు ప్రతాపం ఏంటో చూపిస్తా అని కోపంగా జేడీ వైపు చూస్తుంది మినిస్టర్ తాయారు. నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు తాయారు, ఎందుకంటే నువ్వు ఎంత స్పీడ్గా హోమ్ మినిస్టర్ పదవికి అర్హురాలు అని అందరి ముందు నిరూపించుకున్నావో అంతే స్పీడ్గా మా అమ్మ కేసులో నువ్వు ప్రధాన నిందితురాలివని తేల్చి నిన్ను ఖచ్చితంగా జైలులో పెట్టకపోతే నా పేరు జగదాత్రి అలియాస్ జేడీనే కాదు అని ఇంకా గట్టిగా చూస్తూ ఉంటుంది మనసులో అనుకుంటూ జేడీ. అలా ఇంకా హోమ్ మినిస్టర్ తాయారు అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కౌశికి జేడీ దగ్గరికి వస్తుంది. జేడీ, థ్యాంక్ యూ సో మచ్, ఇవాళ నువ్వు నన్ను సేవ్ చేసి ఉండకపోతే ఏమయ్యేదో తలుచుకుంటుంటేనే చాలా బాధగా ఉంది, అది మాత్రమే కాదు ఈ విషయం బయట ఎవరికీ చెప్పకుండా కవర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని అంటారు కౌశికి. చూడండి, మీరు ఎలాంటి వారో, మీరు ఎంత మంచివారో, మా డిపార్ట్మెంట్కి మీరు ఎన్నిసార్లు హెల్ప్ చేశారో మాకు తెలుసు కౌశికి గారు, అందుకే నా తరపు ఒక ఆడపిల్ల పరువు పోకుండా
నేను మిమ్మల్ని సేవ్ చేశాను. ఓకే, మేము బయలుదేరుతాం అని చెప్పి వెళ్ళిపోతుంది జేడీ. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. జగదాత్రి అండ్ కేదార్ ఖచ్చితంగా డిఎన్ఏ రిపోర్ట్స్ ఈ పాటికి వచ్చే ఉంటాయి. ఇక్కడికి కొరియర్ పంపించడం ఎందుకు, మళ్ళీ ఏదో ట్రిక్ చేస్తారని నేనే వెళ్ళి కలెక్ట్ చేసుకుంటానని డాక్టర్తో చెప్పాను. కాబట్టి మనం త్వరగా బయలుదేరదామని చెప్పి జగదాత్రి కేదార్ ఇద్దరూ బయలుదేరుతారు. అప్పుడే కరెక్ట్గా యువరాజ్ వీళ్ళని చూస్తూ ఖచ్చితంగా వీళ్ళు డిఎన్ఏ రిపోర్ట్స్ కోసమే బయలుదేరుతున్నారు, వీళ్ళని ఎలా అయినా అడ్డుకోవాలి అని యువరాజ్ కూడా వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తాడు. కరెక్ట్గా అదే టైంకి కారులో వెళ్తున్న జగదాత్రి అండ్ కేదార్ని చూస్తుంది ఆదిలక్ష్మి. కౌశికి వాళ్ళ అత్తయ్య ఆదిలక్ష్మి అలా ఇంకా జగదాత్రి కేదార్ వైపు చూస్తూ, వీళ్ళు వెళ్తున్నారంటే ఖచ్చితంగా డిఎన్ఏ రిపోర్ట్ల కోసమే. వీళ్ళు తారుమారు చేసేసి తప్పుడు రిపోర్ట్లను నాకు చూపిస్తే అప్పుడు ఖచ్చితంగా కౌశికి బాబుని చచ్చినట్టు నా మనవడని నేను ఒప్పుకోవాలి. లేదు, అలా జరగకుండా ఉండాలంటే నేను వీళ్ళని ఫాలో అయ్యి డాక్టర్ని అడిగి ఖచ్చితంగా తెలుసుకుంటాను అని చెప్పి ఆదిలక్ష్మి కూడా ఎవ్వరికీ తెలియకుండా జగదాత్రి అండ్ కేదార్ని ఫాలో అవుతారు. జగదాత్రి కేదార్ హాస్పిటల్కి రీచ్ అవుతారు. డాక్టర్, డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చాయా అని అడుగుతారు. ఒక 1 అవర్ వెయిట్ చేయండి, ఖచ్చితంగా డిఎన్ఏ రిపోర్ట్స్ని మీకు సబ్మిట్ చేస్తాం, అవి వచ్చేస్తూ ఉంటాయి అని చెప్పి డాక్టర్ చెప్తారు. ఓకే అని చెప్పి జగదాత్రి కేదార్ ఇద్దరు వెయిట్ చేస్తారు. ఇంకా బ్యాక్ డోర్ నుండి ఆదిలక్ష్మి డాక్టర్ రూమ్లోకి వెళ్ళి అసలు ఈయన ఏం మాట్లాడతాడు, ఏం చెప్తాడు అని వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఎవరికి తెలియకుండా మాస్క్ వేసుకొని యువరాజ్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. మాస్క్ తీసేసి, హాయ్ డాక్టర్, నేనెవరో మీకు తెలియకపోవచ్చు, కానీ మీకు నాకు ఇప్పుడు ఒక డీల్ కావాలి. డాక్టర్, ఇప్పుడు మీ దగ్గరికి ఇద్దరు వచ్చారు కదా, జగదాత్రి కేదార్ అని అంటారు. అవును, 3 days బ్యాక్ డిఎన్ఏ టెస్ట్ చేయించాలని మా దగ్గరికి శాంపుల్ తీసుకొచ్చారు అని అంటారు డాక్టర్. ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ ఒరిజినల్గా ఏమొచ్చాయి డాక్టర్ అని అడుగుతారు. చెప్పడానికేముంది, వాళ్ళు అనుకున్నట్టే, ఎక్స్పెక్ట్ చేసినట్టే పాజిటివ్ వచ్చాయి. ఆ మదర్ డిఎన్ఏ, చైల్డ్ డిఎన్ఏ ఒకటేనని, మ్యాచ్ అయిందని రిపోర్ట్స్లో పాజిటివ్ వచ్చాయి. కానీ అది డాక్యుమెంటరీ రూపంలో ప్రింట్ చేయాలి కాబట్టి కాస్త టైం పడుతుంది అని అంటారు డాక్టర్. అదంతా విన్న ఆదిలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా చాలా పాపం పశ్చాత్తాపడుతూ, అంటే కౌశికి బాబు నా మనవడేనమాట, అపార్థం చేసుకున్నాను అని పశ్చాత్తాపంతో పాపం ఫీల్ అవుతారు. డాక్టర్, ఒరిజినల్గా వచ్చే రిపోర్ట్స్ పాజిటివ్ అని, కానీ మీరు దాన్ని నెగిటివ్గా మార్చాలి అని అంటారు యువరాజ్. ఒక్కసారిగా అదంతా వింటున్న ఆదిలక్ష్మి షాక్ అయిపోతారు. వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్? అయినా మేమెందుకు మార్చాలి? చూడండి, మీరు ఇల్లీగల్గా చాలా పెద్ద క్రైమ్ చేస్తున్నారు. ఐ విల్ కంప్లైంట్ టు ద పోలీస్ అని అంటారు డాక్టర్. పోలీస్కి కంప్లైంట్ ఇస్తారా అని గన్ తీసి పాయింట్ బ్లాంక్లో పెడతాడు యువరాజ్. మీకు మీ ప్రాణాల కంటే మీ నిజాయితీనే గొప్పదనుకుంటే కంప్లైంట్ ఇవ్వండి, నాకేమీ ప్రాబ్లం లేదు. కాకపోతే ఇది మీ ఒక్కరి చావుతోనే ఆగదు. తర్వాత మీ గురించి తెలుసుకొని మీ ఇంటికి వెళ్ళి మీ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా అని అంటాడు యువరాజ్. నో, నా ఫ్యామిలీకి ఏమీ అవ్వకూడదు అని అంటారు డాక్టర్. కదా, సో డిఎన్ఏ రిపోర్ట్స్ నెగిటివ్గా వచ్చేలా చేయండి. అది కుదరదు అనుకుంటే నా దగ్గర ఇంకొక ప్లాన్ ఉంది. డిఎన్ఏ రిపోర్ట్స్ పాజిటివ్ వచ్చాయనే సంతోషంలో ఆ జగదాత్రి కేదార్ మా అక్కకి తీసుకువెళ్ళి హ్యాపీగా చూపిస్తారు. ఇంకందరూ బాబు ఆల్మోస్ట్ మా ఇంటి వారసుడే అని తెలుసుకునేలోపు ఖచ్చితంగా మీరు మా ఇంటికి రావాలి. వచ్చి జగదాత్రి కేదార్ కావాలనే నాతో డిఎన్ఏ రిపోర్ట్స్ పాజిటివ్గా వచ్చేలా చేశారు అని అబద్ధం చెప్పాలి. అప్పుడు ఇక వాళ్ళని నమ్మడం పూర్తిగా మానేసి జగదాత్రి కేదార్ని మేము ఇంట్లో నుండి బయటికి గెంటేచ్చు. ఒకవేళ నేను చెప్పినట్టు మీరు మా ఇంటికి రాకపోతే నెక్స్ట్ మినిట్ మీ ఫ్యామిలీ అని బెదిరిస్తాడు యువరాజ్. నో, వస్తాను, ఖచ్చితంగా వస్తాను అని చెప్పి ఇంక డాక్టర్ చెప్తారు. అదంతా విని ఆదిలక్ష్మి చాలా కోపంతో రగిలిపోతుంది. అంటే ఇన్నాళ్ళు నా కోడల్ని సుఖంగా సంతోషంగా ఉండనివ్వకుండా ఇప్పుడేమో నా కోడలి భవిష్యత్తుని, నా మనవడి జీవితాన్నే వీళ్ళు నాశనం చేయాలనుకుంటారా? ఇలా కాదు, వీళ్ళ సంగతి చెప్తాను అని చెప్పి ఆదిలక్ష్మి స్పీడ్గా ఇంటికి బయలుదేరతారు. జగదాత్రి అండ్ కేదార్ ఒరిజినల్ డిఎన్ఏ రిపోర్ట్స్ తీసుకొని ఇంటికి రీచ్ అవుతారు. కౌశికి పాపం ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు.
డిఎన్ఏ రిపోర్ట్స్ తీసుకువచ్చారా? ఏమొచ్చింది అని అడుగుతారు ఇంకా పాపం కౌశికి. వదినా, ఇవి మా చేత్తో ఓపెన్ చేసే కంటే ఇవి పిన్ని గారితోనే ఓపెన్ చేయించడం మంచిది పిన్ని గారు అని చెప్పి ఇంకా అలా ఆదిలక్ష్మికి ఎప్పుడో బిందె తీసేసేసరికి అలా ఇంకా చూస్తూ ఉంటుందన్నమాట ఆదిలక్ష్మి. పిన్ని గారు, ఇదిగోండి మీ మనవడి భవిష్యత్తు మీ చేతిలో ఉంది, తీసుకోండి, చూడండి అని చెప్పి ఇంకా అలా చూడమని చెప్తారు. అప్పుడే చూడమని చెప్పేసరికి ఒక్కసారిగా డిఎన్ఏ రిపోర్ట్స్ని అందరూ ఏమొస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటే డిఎన్ఏ రిపోర్ట్స్ని తన చేతితో చించేస్తారు ఆదిలక్ష్మి. ఒక్కసారిగా కౌశికి, సురేష్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. వద్దమ్మా, వద్దు, ఇంకా ఇంకా నిన్ను బాధ పెట్టి నేను పాపాన్ని సంపాదించుకోవాలనుకోవటం లేదు. వీడు నా మనవడే, ఖచ్చితంగా నా మనవడే. నాకు తెలుసు కౌశికి. డిఎన్ఏ రిపోర్ట్లని అదని ఇదని నిన్ను చాలా బాధ పెట్టాను, నన్ను క్షమించమ్మా అని చెప్పి చేతులు పట్టుకుంటారు పాపం. అలా ఇంకా ఆదిలక్ష్మి, అత్తయ్య మీరు పెద్దవారు, మీరు మమ్మల్ని క్షమించమని అడగడం ఏంటి? నిజంగా మీరు నమ్ముతున్నారా అత్తయ్య అని అడుగుతుంది కౌశికి. అవునమ్మా, నమ్ముతున్నాను, వీడు నా మనవడే అని నేను నమ్ముతున్నానమ్మా అని చెప్పి బాబుని చేత్తో తీసుకొని బాబుని ఇంకా పాపం చాలా ప్రేమగా చూసుకుంటారనమాట. అలా ఇంకా కౌశికి వాళ్ళ అత్తయ్య, ఆదిలక్ష్మి ఇంకా వీళ్ళైతే ఈ ముగ్గురు కోతుల్లాగా యువరాజ్, నిషిక, వైజయంతి ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. ఇదేంటి, మనం ఏదో అనుకుంటే ఇక్కడ ఏదో జరిగింది, అసలు ఏంటిదంతా అని చెప్పి చాలా కోపంతో రగిలిపోతుంటే ఆదిలక్ష్మి వైజయంతి దగ్గరికి వెళ్తుంది. ఏంటి వైజయంతి, నా కోడల్ని దగ్గరికి తీసుకున్నానని, నా మనవణ్ణి ఒప్పుకున్నానని ఒంట్లో కాలిపోతున్నట్టుంది అని అంటారు ఆదిలక్ష్మి. ఏం మాట్లాడుతున్నారు వదినా, నేనెందుకు కాలిపోతానో రగిలిపోతానో అని అంటుంది వైజయంతి. ఇంక చాలే, నాటకాలు కట్టిపెట్టు. అయినా ఏం మనుషులు మీరు? కౌశికి లాంటి నిప్పు లాంటి నిజాయితీ గల అమ్మాయిని టార్చర్ పెట్టి తన బాబుని తనకి దూరం చేయాలనుకుంటారా? చి, మనిషి పుట్టికే పుట్టారా? కౌశికి డబ్బులు సంపాదించి కౌశికి ప్రశాంతంగా ఉంటే కౌశికి డబ్బులతో ఎంజాయ్ చేస్తూ కౌశికి ఆస్తిని అనుభవిస్తూ కౌశికి అన్యాయం చేస్తారా? చూడండి, ఇన్ని రోజులు నేను నార్మల్గా ఉన్నాను, కానీ మీ గురించి నాకు తెలిసిపోయింది కాబట్టి ఇకపై నా కౌశికి తెలియకపోయినా నేను మీకు చుక్కలు చూపిస్తాను. నా కోడలిపై ఇంకొక్కసారి ఎలాంటి ప్రయత్నమైనా చేశారో జాగ్రత్త అని గట్టిగా ఆదిలక్ష్మి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా స్టన్ అయి ఉండిపోతారు యువరాజ్, నిషిక, వైజయంతి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.